బాబాజీ నేత్రాలయ ఐ హాస్పిటల్స్లో ఇప్పుడు లేసిక్ లేదా పీఆర్కే సర్జరీ ఒక్కో కంటికి కేవలం 7,999 రూపాయలు మాత్రమే. లాసిక్ లేదా పీఆర్కే ఎవాల్యుయేషన్ ఉచితం. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, శ్రావణ మాసం అనగానే మనకి వరలక్ష్మి వ్రతం బాగా గుర్తొస్తుంది కదండి. ఈ సంవత్సరం అసలు ఎప్పుడు వచ్చింది, ఎలా జరుపుకోవాలి, విధి విధానం, వరలక్ష్మి వ్రతం యొక్క మహత్యం, ఎన్ని విషయాలు ఉన్నాయో చూడండి మనకి. సాధారణంగా రెండో వారం వరలక్ష్మి వ్రతం వస్తూ మనకు కనపడుతుంది. అవును. అయితే వరలక్ష్మి వ్రత కథలో ప్రత్యేకంగా ఏం చెప్పబడిందంటే పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం అని. ఈసారి శ్రావణ మాసం మొదలవటమే శుక్రవారంతో మొదలయ్యేసరికి ఎలా అయింది, మూడో శుక్రవారం పౌర్ణమి ముందు వచ్చింది. ఓకే. సాధారణ మనం పూర్వకాలపు లెక్క అయితే మనం ఏం చెప్పుకుంటామంటే మూడో వారం అంటే వ్రతమైన మరుసటి వారం పనికిరాదు పూజకి. మూడో వారం మురికి వారం అంటారు మన వైపు. ఓకే. మన ప్రాంతాల్లో అలాంటి మాట ఉంది. కానీ ఇప్పుడు ఇదేమైంది, ఈసారి మూడో వారమే మనకి వరలక్ష్మి వ్రతం ఏం పెట్టుకోకండి అని చెప్పి చూపించింది. అంతే, అలా ఏం లేదు. ప్రతి శుక్రవారము ప్రత్యేకమైందే. మీ సొంత ఐడియాలు నా మీద ఇంపోజ్ చేయొద్దని చెప్తోంది లక్ష్మీదేవి. అంతే కదా. అంతేగా. కాకపోతే మనం పౌర్ణమినే లెక్క పెట్టుకోవాలి. ఎప్పుడు వస్తే దాని ముందు ఉన్న శుక్రవారం. కథలో ఉన్న వాక్యం అది, పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం అని. పౌర్ణమి ముందు వచ్చిన మూడో శుక్రవారం నాడు మనం వరలక్ష్మి వ్రతం జరుపుకుంటాం. అయితే సంవత్సరం అంతా మనం లక్ష్మీ పూజలు చేసుకుంటాం. నిత్య గౌరీ పూజ, శుక్రవార లక్ష్మీ పూజ అనేది ఒక నియమంగా మన ప్రాంతాల్లో కూడా స్పష్టంగానే కనపడుతుంది. దసరాల దీపావళి అప్పుడు కూడా మనం లక్ష్మీ పూజ చేస్తాం. దసరాల్లో మహాలక్ష్మి అవతారం వేస్తాం. అవును. కానీ ఈ ప్రత్యేక శ్రావణ మాసంలో మాత్రం వరలక్ష్మి వ్రతం అని ప్రత్యేకంగా చెప్తాం. ఓకే. కాబట్టి మహాలక్ష్మి అష్టలక్ష్ముల్లో ఒక లక్ష్మి కాదు ఈమె, వరలక్ష్మిని. వరలక్ష్మే వరాలిచ్చే తల్లి. ఈ వరం ఎట్లా ఇస్తుంది, నువ్వు అడిగితే కాదు, నువ్వు బాగుంటే ఇస్తుంది, నువ్వు సరిగ్గా ఉంటే ఇస్తుంది. ఈ మన కథ ప్రకారం మనకు అదే కదా కనపడుతుంది. ఎవరైనా ఇప్పుడు చూడు, ముందున్న కథలు అన్నిట్లలో, అన్ని పురాణ గాథల్లోనూ లక్ష్మీదేవి కోసం తపస్సు చేసిన వాళ్ళు కనపడతారు. అవునండి కదా. తపస్సు చేసి లక్ష్మీదేవిని సాధ్యం చేసుకున్నటువంటి భృగు మహర్షి, ఇట్లా కొంతమందిని గురించి చెప్పుకుంటాం. కొంతమంది ఇట్లా నాకు సంతానంగా నువ్వు పుట్టమని కోరుకున్న వాళ్ళు ఇలా మనకు కనిపిస్తారు. కానీ లక్ష్మీదేవి తనంతట తాను వచ్చినట్టుగా ఏ కథల్లో అయినా ఎక్కడైనా చూస్తామా మనం? ఎక్కడ చూడలేదు. ప్రయత్నం మీదే లక్ష్మి వస్తుంది. అయితే ప్రయత్నం లేకుండా ప్రత్యేకమైన విధానాలు కలిగి ఉన్న వాళ్ళని లక్ష్మీదేవి ఎలా అనుగ్రహిస్తుందో మనకి ఇది తెలియజేస్తుంది. దీనికి పూర్వగాథ మనం ఏం చెప్పుకుంటాం, వరలక్ష్మి వ్రతానికి చారుమతీదేవి, కుండినంబ అనే నగరము, అందులో చారుమతీదేవి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ. ఆమె భర్తని అనుసరించి ఉండేది, బుద్ధిమంతురాలు, అత్తమామల్ని బాగా చూసుకునేది, వాళ్ళ ఇంటికి వచ్చిన చుట్టాలు పక్కాలను చూసేది, చుట్టుపక్కల వాళ్ళతో గొడవ పడేది కాదు. వాళ్ళ ఇంట్లో ఉన్న విధానం, పూజా విధానము, మర్యాద అతిక్రమణించకుండా చక్కగా సజావైన ప్రవర్తన కలిగి ఉండేది. ఆమె ప్రవర్తనకి మెచ్చి లక్ష్మీదేవి కల్లో కనపడింది. నేను వరలక్ష్మీదేవిని, శ్రావణంలో నా యొక్క పూజ చెయ్యి, నీకు సకల సౌభాగ్యాలు ఇస్తాను అని. లక్ష్మి తనంతట తను వచ్చింది. మనం పద్యాల్లో చెప్పుకున్నాం, సిరిదా వచ్చిన వచ్చునని. సిరి ఎట్లా వచ్చింది, ఇలా వచ్చింది. కల వచ్చి వ్రతం చెయ్యి అని చెప్తే ఆమె పొద్దునే లేవగానే తన ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి, తన భర్తకి, చుట్టుపక్కల వాళ్ళకి, కొంతమంది కార్తాంతికులు ఈ కథల్ని, స్వప్నాల్ని ఇది చేసి చెప్పగలిగే వాళ్ళని, ఏమిటి స్వప్నం, ఇది కళ యొక్క ఫలితం, స్వప్న ఫలితాలు చెప్పగలిగే వాళ్ళని అందరితోటి మాట్లాడితే వాళ్ళు ఏం చెప్పారు, అమ్మవారు తానంతా తన కల్లో కనపడింది కాబట్టి మనం ఆమె ఆనతిచ్చిన ప్రకారము పూజ చేసుకుందాం. అది ఎప్పుడు చెప్పింది, శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందొచ్చే శుక్రవారం నా యొక్క రోజు, ఆ రోజు నన్ను పూజించు. ఏమందరికీ చెప్పుకొని మా ఇంట్లో నేను పూజ చేసుకుంటాను అనుకోకుండా చుట్టుపక్కల వాళ్ళందరినీ పిలిచి, ఇంకా చుట్టుపక్కలని కూడా పిలుచుకొని, ఎంతమందినో పిలిచి ఇంట్లో చక్కగా ఒక మండపం ఏర్పరిచి, పంచపల్లవాలతో కలశం ఏర్పరిచి, అంత ఆవు పెడతో అలిగి చక్కగా ముగ్గులు పెట్టి, ఎన్ని చెప్పారు వివరం, ఆవు పెడతో అలికారు, ముగ్గు పెట్టారు, మంచి ప్రదేశంలో ఒక మండప స్థాపన చేశారు, అందులో పంచపల్లవాలతో ఒక కలశం స్థాపించారు. సాంగంగా మన లక్ష్మీ పూజా విధానం అంటే శ్రీ సూక్త విధానంతో పూజ జరుపుకున్నారు. ఓకే. తర్వాత ఈ మండపానికి ప్రదక్షిణ చేశారు. ప్రదక్షిణ చేస్తుంటే ఒక్కొక్క ప్రదక్షిణకి ఒక్కొక్క సంపద చొప్పున ఈ ప్రదక్షిణం చేసే వాళ్ళందరికీ, ఇప్పుడు ఇందులో మళ్ళీ చూడు, ఎవరైతే కలొచ్చిందో చారుమతీదేవికి, ఆమెకు ఒక్కదానికే సౌభాగ్యం లభించిందని చెప్పట్లేదు. అవును,
ఆమెతో పాటు ఆ వ్రతం చేసుకున్న వాళ్ళందరికీ చేతుల నిండా ఆభరణాలు కలిగినాయి, పాదాలకి బంగారు ఆభరణాలు, అన్ని గజ్జలు మువ్వలు పట్టీలు వచ్చేసినాయి. వాళ్ళ ఇళ్లలో అన్ని చోట్ల సంపద వృద్ధి అయింది, వాళ్ళ కోసం వాహనాలు వచ్చినాయి. పూజ ఒక కళ వచ్చింది ఒక ఆవిడికి. కానీ అందరికీ మేలు జరిగింది. మేలు జరిగిందంటే ఆమె చెప్పిన మాట నమ్మి, ఆమె అన్నది ప్రకారం, అన్న ప్రమాట ప్రకారము ఈ వ్రతం చేసుకోవడానికి కదిలి వచ్చిన వాళ్ళందరికీ అంటే నమ్మకం ఉంటే నిజమవుతుంది. అంతే. ఈ కథల్లో మనకు అవే ప్రత్యేకంగా చెప్తారు. అందుకని మనకేంటి ఆనవాయింది లేదు, పెద్దవాళ్ళు చెప్పారు చెప్పలేదు ఏమీ లేదు. ఎవరైనా వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చు. ఓకే. ఈ మంత్రం చదువుకునేటప్పుడు కూడా మహాలక్ష్మి కి చెప్పే ఉపచారాలన్నీ వరలక్ష్మీదేవికి చెప్పుకుంటాం. మళ్ళీ ఈ వరలక్ష్మి వ్రతం సంవత్సరంలో మనం ఎప్పుడూ చెయ్యం. అవునండి. ఈ ఒక్క రోజే చేసుకుంటాం. ఈ రోజున చేస్తే లక్ష్మీదేవి తనంతట తను వరాలిస్తుంది. ఆమెకి ఏం కావాలి? శుభ్రమైన ఇల్లు, శుచి కలిగిన పద్ధతులు, పెద్దల్ని గౌరవించటం, భర్తతోటి సంసార ప్రీతిపూర్వకంగా నెరపటం, చుట్టుపక్కల వాళ్ళతోటి ప్రశాంతమైన జీవనాన్ని గడపటం. మనది ఏ ధర్మమో ఆ ధర్మాన్ని నిర్వర్తిస్తే లక్ష్మి తనంతటా తను వస్తుంది. వరలక్ష్మి వ్రతం కథ అది. ఇప్పుడు మన ఎదురింటి వాళ్ళు వెండి చెంబు పెట్టి అమ్మవారిని పెట్టారు, మనం బంగారు చెంబు పెట్టాలి. వాళ్ళు ఇంతెత్తు పెట్టారు, మనం ఇంతెత్తు పెట్టాలి. వాళ్ళు బ్లౌజ్ పీస్ తోటి చీర కట్టారు, మనం నిజ చీరతోటే కట్టాలి అని అలంకరణలు, ఇల్లంతా పువ్వులు, ఇల్లంతా ఏమిటో హడావిడి. ప్రతిసారి వాయినాల్లో ఇంకా ఘనంగా ఒకళ్ళు ఇచ్చిన దానికంటే ఘనంగా ఇవ్వడం అన్న సాంప్రదాయానికి మనము శ్రీకారం చుట్టి అటువైపే పరిగెడుతున్నాము. మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి, మనం ఇలా చేస్తున్నామా అని. లక్ష్మీదేవికి అస్సలు నచ్చని విషయం పోటీ. ఆమెకు నచ్చదు. పోటీ పడితే ఆవిడకి ఇష్టం ఉండదు. నువ్వు పోటీ పడద్దు, నీ పని నువ్వు చేసుకో. నువ్వు ఎంతవరకు చేయగలవు అంతవరకు చేయి. అందినంత మటుకు కాలు చాపుకోండి. విధానం వదిలేయద్దు. ఇప్పుడు శనగలు ఇవ్వాలి, కాస్ట్లీగా ఉంటాయి, తెల్లగా ఉంటాయి, అందంగా ఉంటాయని మనం కాబూలీ చైనా మనం అసలు వాడం. అవి ఇవ్వకూడదు, అవి ఇవ్వద్దు. పళ్ళు ఇవ్వాలి, అందుబాటులో ఏ పళ్ళు ఉంటే అవి ఇవ్వండి. ఫారిన్ పళ్ళు ఏమైనా ఎక్సోటిక్ ఫ్రూట్సే తెచ్చి ఇవ్వాలన్న ప్రయత్నం పెట్టుకోబోకండి. వస్త్ర విశేషం ఇస్తే మంచిదే. మీ శక్తి కొలది జాకెట్ మొక్క ఇచ్చినా మంచిదే, ఇవ్వకపోయినా పర్వాలా. చీరలు పెట్టాల్సిందే, లేకపోతే కుదరదు, వాళ్ళు బట్టలు చీరలు పెట్టారు వాళ్ళకి బాగా వచ్చింది మనకు వస్తుంది అట్లా అనుకోవద్దు. ఈ రకమైన ధోరణిలోకి వెళ్ళద్దు. శ్రద్ధ ముఖ్యం. శుభ్రంగా చక్కగా శుచిగా శుభ్రత పాటిస్తూ శ్రద్ధగా పూజ చేసుకోండి. భక్తి శ్రద్ధలతోటి తాంబూలం ఇస్తుంది వరలక్ష్మీదేవికే ఇస్తున్నామన్న శ్రద్ధతోటి వాయనమో తాంబూలమో ఇచ్చుకోండి. మీరు ఎంత శ్రద్ధగా చేస్తే ఫలితం అంత బాగుంటుంది. కథలో అదే చెప్పారు, మనం ఆ కథనే కదా ఫాలో అవుతాం. కాబట్టి ఈ ఆగస్టు 8వ తారీఖు 3వ శ్రావణ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని నిరభ్యంతరంగా చక్కగా శ్రద్ధగా జరుపుకోవచ్చు. నైవేద్యం విషయంలో ఏమైనా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి? ఎలాంటి నైవేద్యం పెడతాం రమ్మగారు? సాధారణంగా అన్ని చోట్ల అందరూ కూడా 3 రకాలు లేదా 5 రకాలు లేదా 9 రకాలు 11 రకాలు 21 రకాలు కూడా నివేదనలు చేయొచ్చు. శక్తి కొలది మన ఓపికను బట్టి. మనం మామూలుగా చేసుకునే అన్నం పప్పు కూర అన్ని మామూలు పదార్థాలతో పాటుగా ప్రత్యేకంగా చిత్రాన్నాలు, పాయసము, పులిహోర, దద్దోజనం లాంటిది, తర్వాత ఏమో బూరెలు, శనగపప్పుతో చేసే పదార్థం ఏదైనా, శనగపప్పుతో మన మైసూర్ పాకు లాంటిది, బూందీ లడ్డు లాంటిది, అలాంటివి, వడలు, శనగపప్పు వడలు. మసాలా అంటే ఉల్లిపాయలు అవి వేయకూడదు. సాధారణంగా అందరూ ఒకటే అడుగుతారు, పండగ రోజు ఉల్లిపాయ వెల్లుల్లిపాయ వాడచ్చా అని. ఇలా పూజా విధానం పెట్టుకున్న రోజున వెల్లుల్లి వాడబోకండి. నేను అబ్బాయి ఉల్లిపాయ వాడండి, స్ప్రింగ్ ఆనియన్స్ గారెల్లో వేస్తే బాగుంటాయి అని అడిగారు మొన్న ఒకరు. స్ప్రింగ్ ఆనియన్ కూడా వాడద్దమ్మా. పొద్దున్న చేసుకోవాలా సాయంత్రం చేసుకోవాలా, ఈ క్లారిటీ కూడా చాలా మంది ఈ సంవత్సరం కొత్తగా వచ్చిన, ఇంతకు ముందు ఎప్పుడు అడగల. అంటే మన లక్ష్మీ పూజ సాయంత్రం చేసుకుంటున్నాం కదా దీపావళికి, అందుకని అడుగుతారు. ఈ వ్రతాల్ని సువాసిని వ్రతాలు ఎప్పుడు ఉదయకాలమే చేసుకోవాలి. సాయంత్రం సూర్యాస్తమయం అయ్యే లోపల మీరు నానబెట్టిన శనగలన్నీ వాయనం ఇచ్చేసుకోవాలి. సూర్యాస్తమయం లోపలే వాయనాలు ఇచ్చేసుకోవాలి తప్పకుండా. భర్తకి, ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి అక్షతలు ఇచ్చి కాళ్ళకి దండం పెట్టి అక్షతలు వేయించుకోండి. ఇది సువాసిని వ్రతం. భర్తల అభివృద్ధి కోసమే మనం ఈ వ్రతం చేసుకుంటాం. మనకి సంసార జీవితం బాగుండాలని. మనతో పాటు సాధారణంగా భర్తలు పెద్దవాళ్ళే అయి ఉంటారు కదా, పెద్దవాడు అనుకునేది అక్షంతలు వేయించుకోండి.
అక్షతలు వేయించుకోవటం ఇది నియమంగా చెయ్యండి. ఒకవేళ మనకి ఈ పూజ చేసుకోలేని పరిస్థితి ఏదైనా ఉంటే ముందు వారాల్లో లేదా తర్వాత వారంలో అయినా చేసుకోవచ్చు. కానీ ఈ రోజున చేస్తే ఉండే ఫలితం వేరేగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు పౌర్ణమికి ముందున్న శుక్రవారం అని ఎందుకు చెప్పారంటే పౌర్ణమి ముందు ఉండేటువంటి గ్రహస్థితులు వేరు, పౌర్ణమి తర్వాత వేరుగా ఉంటాయి. అందుకని ఇలా చెప్పబడింది. దీనికి పెద్దగా ఉపవాస నియమం లేదు. పొద్దున ఏదో అవి రకరకాల పదార్థాలు చేసి ఘనంగా భోజనం చేస్తాం కాబట్టి సాయంకాలం తేలికపాటి అల్పాహారం తీసుకోండి. సువాసిని వ్రతం కాబట్టి పెద్దగా బ్రహ్మచర్యం మీద అంత గట్టి నియమం చెప్పట్లేదు. పెద్దవాళ్ళు ఎవరైనా మీ ఇంట్లో ఉండి కాదని అవునని అంటే మీ ఇంట్లో విధానాన్ని పాటించండి. మాలాగా ఎవరినైనా అడిగితే ఇదే చెప్తాను. దానికి అంత నియమం పెట్టుకో ఏకభుక్తం భూసైనం అవి ఇక్కడ కనపడవు, ఇక్కడ చెయ్యరు. మీ శక్తి అనుసారం చక్కగా తాంబూలం ఇచ్చుకోవచ్చు, పూజ చేసుకోవచ్చు. పువ్వులు, పళ్ళు, తమలపాకులు, తర్వాత రవికల బట్ట ఏదైనా బ్లౌజ్ పీసులు లాంటివి, తర్వాత ఆభరణాలు ఏవైనా గాజుల్లాని చెవులకి మెడకి ఏమైనా పెట్టుకునేవి అలాంటివి కూడా ఇవ్వచ్చు. కొబ్బరికాయలు ఏవైనా మనం వాయనం ఇచ్చుకోవచ్చు, ఖర్జూరాలు ఇచ్చుకోవచ్చు. వాయనం అని చెప్తున్నాం, తాంబూలం అనుకోండి. కనీసం ముగ్గురికైనా తాంబూలం వరలక్ష్మి వ్రతం పూజ చేసుకుంటే మాత్రం నేను పూజ చేస్తానండి ఎవరికి నేనేమి ఇవ్వను అంటే మీకు అలా ఇవ్వటం ఇష్టం లేకపోతే ఒకవేళ అలాంటి వాళ్ళు ఉంటే ఎవరికైనా పళ్ళు, పువ్వులు ఏమైనా ఇవ్వండి. ఏదైనా ఇవ్వాలి. ఇవ్వడం అనేది నియమంగా పెట్టుకోండి. ఇది చేస్తే సరిపోతుంది. తర్వాత అమ్మవారికి పలానా కలర్ పువ్వులు ఏమైనా పెట్టాలి అలాంటి నియమం ఏమైనా ఉందా అమ్మగారు? అలాంటిది లక్ష్మీదేవికి ఆ నియమం ఏం చెప్పారు జయ. మనకి ఇప్పుడు చామంతులు విరివిగా దొరుకుతాయి, గులాబీలు దొరుకుతాయి, కొద్దిగా జాజి పూలు అవి దొరుకుతున్నాయి కదమ్మా. మాల కడతామా, ఓ మాల వేయటం, పువ్వులతోటి అలంకరించుకోవటం. మీరు ముఖము ప్రతిమ చేసి నీవే పెట్టుకునే వాళ్ళు కొంతమంది. ప్రతిమ లేదు, ఇప్పుడు మనకి వెండి ముఖాలు దొరుకుతున్నాయి, ఆ ముఖం పెట్టుకుని కొబ్బరికాయకి చిన్నగా వస్త్రం తోటి అలంకరించి ఒక స్వరూపాన్ని చేసుకోవచ్చు. పూర్వం నుంచి వచ్చిన పద్ధతి ఏంటంటే బంగారానికి పూజ చేసుకోవటం మన విధానంగా ఉంది జయ. కొత్త బంగారం కొనుక్కుని ఒక కాసు కొనుక్కుని కాసు లక్ష్మీదేవి అమ్మవారిగా పెట్టుకుని పసుపు ముద్దలో పెట్టడం పూజ చేసుకోవటం. లేదా కొత్త బంగారం కొనలేదు, పాత బంగారాన్నే చక్కగా పాలతో పసుపు నీళ్ళతోటి కడిగి మనం ధరించిన ఆభరణమైనా సరే పనికొస్తుంది. అది కూడా మనం ధరించే ఆభరణాన్ని ముందు పాలతో కడగాలి. మెడలోంచి తీసాక ఒకసారి కడిగేసి పాలతో కడిగి ఇట్లా పాల గిన్నెలో వేయండి, తీసేయండి. చిన్న కప్పులో పాలు పోసుకుని పెట్టి తర్వాత పసుపు నీళ్ళతో కడిగేసి దాన్ని ఒక తమలపాకు మీద ఉంచి ఆభరణాన్ని ఇట్లా చుట్టి పెట్టండి. అవి లక్ష్మీదేవిగా భావించి పూజ చేసుకోవచ్చు. కుంకుమార్చన చేసుకోవచ్చు, లక్ష్మీ అష్టోత్తరం చదువుకోవచ్చు, తర్వాత కనకధార స్తోత్రం చదువుకోవచ్చు, మహాలక్ష్మి అష్టకం చదువుకోవచ్చు. ఒకవేళ మీకు ఓపిక ఉండి చేతొస్తే చక్కగా లక్ష్మీ సహస్రనామం కూడా దొరుకుతుంది, సహస్రనామ పూజ కూడా చేసుకోవచ్చు. లక్షణంగా పువ్వులు ఉంటే చక్కగా పువ్వులతోటి అర్చన చేసుకోండి. షోడశోపచారాలు సమర్పించండి అమ్మవారికి. ఇంట్లో పెద్దవాళ్ళు అమ్మ అత్తయ్యో మేనతో పెద్దమ్మో పక్కింట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే ముత్తైదులకి నమస్కారం చేసుకుని అక్షంతలు వేసుకోవటము. ఇది మనం సాధారణంగా పాటించవలసిన విధానం. మీ ఊళ్ళల్లోనో ఇళ్లల్లోనో ఏవైనా ప్రత్యేకమైన విధానాలు ఉంటే వాటిని వదిలిపెట్టేయకుండా మానేయకుండా వాటిని పాటించండి. ఇది సువాసిని వ్రతం కాబట్టి ఈ ఒక్కరోజు భర్తల్ని దుర్భాషలాడకండి. మీకు కావలసినట్టుగా జరగకపోయినా సరే ఎంత జరిగితే అంతే అమ్మవారి వాళ్ళకి ఇచ్చిందని సరిపెట్టుకుని గొడవ పెట్టుకోకుండా చక్కగా వ్రతం పరిసమాప్తి చేసుకోండి. అలానే రమ్మగారు. నమస్తే. నమస్తే జయ.